సమర్పించుకుంటున్నాం. ఇదిగో నాయన ఈ యొక్క ఆదివార పునరుద్ధాన ఆదివారంలో వచ్చినటువంటి మా ప్రియులను నీ భక్తులను నాయన మీరు పరిశీలిస్తున్నారు. ఆయన వారిని జీవించి మీరు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కనపరచడానికి ఈ సమయంలో మీరు ఉద్దేశించి నడిపించినటువంటి నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వచ్చుటకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను మీ యొక్క సహాయంతో ప్రభా ఈ స్థలం దగ్గరకు నడిపించండి. ఇంకా భయంకరమైనటువంటి ఆటంకములలో ఉన్నటువంటి బిడ్డలను ఆయన మరి మీరు ఇంకొక సమయంలో కోరుకొని వచ్చుటకు వారిని నడిపించండి. ఇంకా బాధలలో ఉంటే ఒకవేళ ప్రభా ఆ బాధల నుంచి విడుదల చేసుకొని నీ సన్నిధానానికి ఆవిర్భర్చి ఆరోగ్యమును అనుగ్రహిస్తావని ఆయన ప్రతి ఒక్కరము కూడా నమ్ముకునే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో ప్రభా నీ కుమార్తె ఈ ఆలయంలో మూలకంబముగా జీవిస్తున్నటువంటి శార నాయన విశాఖపట్నంలో ఉన్నారు. తన కుమారుడి యొక్క బిడ్డలకు బాగోలేదని విన్నాం. ఇప్పుడే మీరు వెళ్తున్నారు ప్రభా, బాగు చేస్తున్నారు. స్తోత్రాలు నాయన. మీరు మా ప్రార్థనకు జవాబులు ఇస్తున్నారు ప్రభా. గొప్ప దేవుడు ప్రభా, మీ గొప్ప శక్తిని మేమందరము కూడా పొందుకుంటున్నాం. అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నామేమో. మమ్మల్ని తండ్రి క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా ఈ ఆరాధన అంతట్లో మీరున్నాండి. చదవబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ధ్యాన భాగాలు నాయన మేమైతే మాట్లాడలేము, నేనైతే నాకు తెలియదు కనుక మీ యొక్క ఆదరణకర్తను బంధించి మీరే మాట్లాడి మాకు అందరికీ జీవనకరముగా ఆశీర్వదముగా ఉండటకు సహాయం చేయండి. వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి. వినగలిగినటువంటి శక్తిని ఇవ్వండి. మాలో ఎటువంటి ఈ యొక్క పరిశుద్ధ స్థలములో అపవాది ఏలుబడి చేయడానికి వీలు లేదు ప్రభా. ఈ పరిశుద్ధతతో మమ్మల్ని అందరినీ నింపండి. నీ పరిశుద్ధ సంచారం చేసి మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గడిచిన జన్మలో శుక్రవారం మనకు ఆరాధన జరగలేదు. పోయిన శుక్రవారం కూడా ఆరాధన జరగలేదు. కారణం అంటే గణేష్ మరణం మూలముగా ఆరాధన జరగలేదు. నిన్నటి దినాన వర్షము, మరి నా కుమారుడు మరి హరిబాబు యొక్క కుమారుడికి వివాహ కార్యక్రమానికి వెళ్ళాం. అక్కడి నుంచి మరి బయలుదేరేసరికి అన్ని ఆటంకాలే, అపవాద ఆటంకాలే జరిగాయి. మరి వచ్చేసరికి 9:30 అయింది. ఇక్కడ మేముంటే మాత్రం వర్షం పడినా ఏది పడినా సరే బాగా పెట్టి మీకు అందరికి వాక్యం వినిపించే వాళ్ళమే. కనుక వినిపించలేకపోయాము. దయచేసి మరి మీరు కూడా సమర్థించుకొని మన ఆరాధనలు విపరీతంగా జరిగించుకునేటప్పుడు మీరు ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించాలని మీకు మనవి చేస్తున్నాం. మరి సమయంలో మనము ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుంటున్నాం. ఉత్తర ప్రత్యుత్తరాలకు వెళ్లే ముందు ఒక మాట, యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు చెప్తున్నాడు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనములో మనము చూసుకున్నట్లయితే, దేవునికి స్తోత్రం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, దిమనస్కులారా, మీ హృదయములను శుభ్రపరచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దిమనస్కులారా అంటే మనము తగ్గించుకున్నటువంటి వారమే, పాపపు జీవితాలను మనము గడబెట్టినటువంటి వారు. అయినప్పటికీ కూడా అపవాది ఊరుకోడండి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు దేవుడు మీ యొద్దకు వస్తాడు. కనుక సామెతలో జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను చెప్పినటువంటి మాట మనం చూసినట్లయితే, సామెతలు 1వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినట్లయితే, సామెతలు 1:38 చూసినట్లయితే 1:38 నా ఉపదేశము అంటే ఏంటండి? దేవుని యొక్క కారము కలిగినటువంటి మాటలు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. దేవుని మాటలు వినినటువంటి వారు సురక్షితముగా నివసిస్తారు. వారు ఏ భయము ఉండదండి, ఏ ప్రమాదములో కూడా భయపడరు. ఎందుకు? వారు దేవుని యొక్క క్రమములు పాటించినటువంటి వారికి భయమే ఉండదు. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే 146 కీర్తనలో చూస్తే, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. గమనించారా?
ఈ మాటలు మనకు స్థూలాలలాగా మన హృదయాల్లో గుచ్చుకోవాలి. ఎవరైతే ఈ మాటలను అంగీకరించి హృదయంలో భద్రపరుచుకుంటారో అప్పుడు మరి నేను అనుభవించాను, నేను ఎన్నో అనుభవించాను, ఆపత్కాలాలు ఎన్నో అనుభవించాను కనుక దేవుడు ఆపత్కాలాల్లో కాపాడాడు కనుక ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతూ ఎన్నో కష్టాలు. మన ఆత్మీయ తండ్రి అయినటువంటి అధికారి గారు నన్ను చూశారంటే బాబులోకి ఎన్నో కష్టాలు, భార్య పోయి కుమార్తె పోయి ఇంటిలో కలతలు ఎన్నో బాధలు ఉన్నాయి. ఆయనకి ఎలా తెలుసో మరి తెలియదు. దేవుని యొక్క మరి భక్తుడు కనుక అమ్మగారు ఇద్దరు మాట్లాడుతుంటారు. ఆయనకి ఎన్నో బాధలు ఇచ్చినప్పుడు కూడా దేవుని సేవను మాత్రం విడిచిపెట్టలేదు, ఆయన కొనసాగిస్తున్నాడు అని చెప్తారు. ఆపత్కాలంలో మనము దేవుని దగ్గర ఉంటే ఆపత్కాలంలో మనకు ఆయన సహాయుడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఆశ్చర్యం అంటే సమస్తానికి కూడా మనకు ఆధార కావున ఉంటాడు. కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుతూ మురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, మనం చదువుతాను చూడండి మరొకసారి, చక్కగా చదివింది పాప. మరి వాటి జలములు ఘోషించుతూ మురుగు కట్టినను. మురుగు అపవాది లక్షణాలండి, అపవాది లక్షణాలు. తన బిడ్డలను, దేవుని బిడ్డలను ఎంతో కలతలు పెట్టి కింద వేసి మీద వేసి ఎంతో చేసినప్పటికీ కూడా దేవుని బిడ్డలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని కాపుదల ఉంటుంది. కానీ ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనము భయపడము. తర్వాత ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణములు సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలములు సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనం లేదు. ప్రియులారా గమనించండి, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణపు సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలములు సంతోషపరుచుచున్నాయి. ఆ పట్టణంలో ఉన్నటువంటి అక్కడ సంతోషపరిచినటువంటిది ఏంటంటే సంఘమే సంతోషపరుచుతుంది. కానీ ఆ సంఘమునకు చలనము లేదు. దేవుని యొక్క కాపుదలను మనం చూస్తున్నాం, దేవుని యొక్క ప్రేమను పొందుకుంటున్నాం, కానీ మనకు చలనము కావాలి. ఆ సంఘమునకు చలనము లేదు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠ స్వరము వినిపించక భూమి కరిగిపోవచ్చున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 9వ వచనం చదువుదాం, ఎందుకంటే టైం అయిపోతుంది కనుక. ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధమును మాన్పువాడు. ఇక్కడ వినండి, విల్లు విరిచివాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు కూడా ఆయనే. ఈ మాటలు మీకు బాగా అర్థమవును గాక. ప్రియులారా, ప్రతి కుటుంబమునకు చెందుతున్నటువంటి విషయాలేవి. ప్రతి కుటుంబంలో ఏవో కలతలు, కష్టాలు, బాధలు వస్తున్నటువంటి విధానమే. మనకు వచ్చినటువంటి కష్టాలు, బాధలు ఎన్నో ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. లేదంటే మరి సంతతైనటువంటి బంధుమిత్రుల దగ్గర, సంఘముల దగ్గర, గ్రామముల దగ్గర, పట్టణాల దగ్గర ఎన్నో కలతలు అపవాది మనకు ఊపుతా ఉంటుంది. ఊపేటప్పుడు అక్కడ మనము గమనించవలసింది ఏంటంటే, ఇల్లు విరిచేవాడు, బల్లెమును తెగ నరుకువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. కనుక ఈ యొక్క పాఠమును మనం ఎంతో చక్కగా అంగీకరించి దానిని మనము నేర్చుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇక్కడ ధ్యాన భాగంలోకి వెళ్తున్నాం. ధ్యాన భాగంలో చూసినట్లయితే ఒక 5 వచనాలు చూసుకొని త్వరగా మాట్లాడుకుందాం. 1 సమూయేలు 18వ అధ్యాయంలో 1 నుంచి 5 వరకు మనం చూసినట్లయితే, దావీదు
దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదు తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికిచ్చెను. దావీదు సౌలు పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి మంచి హృదయం కలిగి పని చేసుకుని వచ్చాను గనుక సౌలు యోధుని మీద అతనిని నియమించాను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ పాఠము ఇంతటితో అయిపోయింది అనుకోకండి. దీనిని ఒక 10 నిమిషాలు మనము వివరించుకుందాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదుకి యోనాతానుకు కలిగినటువంటి అనుబంధం ఏ విధముగా కలిగిందో మనం చాలాసార్లు పాఠాలు చెప్పుకున్నాం. మీరు విని ఉండరేమో, నేను కూడా మర్చిపోయాను గనుక ఇప్పుడు వివరిస్తున్నాను, దయచేసి గమనించండి. ప్రప్రథముగా సౌలుని దేవుడు ఒక రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలలో ప్రప్రథమైనటువంటి రాజు ఎవరండి? సౌలు. అందరూ చెప్పండి, ఎవరు? సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీని కొన్ని లక్షల మందిని మోషే అహరోనును నడిపిస్తూ, మిరియాము, ఈ ముగ్గురు సంతతి దేవుని బిడ్డలుగా నడిపిస్తూ ఉండే కాలంలో ఆ ప్రజలందరూ కూడా మరి రాజును కోరుకున్నారు. రాజును కోరుకునేటప్పుడు దేవునికి విజ్ఞాపన చేశాడు మోషే. చేసిన తర్వాత క్షమించండి, సమూయేలు విజ్ఞాపన చేశాడు. మోషే నడిపించినటువంటి జనాంగము యెహోషువ నడిపించాడు. యెహోషువ తర్వాత న్యాయాధిపతిగా సమూయేలు అక్కడ ఏర్పడ్డారు. క్షమించండి, నేను అడ్డుకు చెప్పాను. సమూయేలు అడ్డుకు చెప్పేటప్పుడు సమూయేలు ఏం చేశాడంటే ఆ ప్రజలను తీర్పు తీర్చడం ప్రారంభించాడు. సమూయేలు కొడుకులు బాగులేక ప్రజలందరూ కూడా సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ బిడ్డల యొక్క ప్రవర్తన బాగులేదు, ఇద్దరు బిడ్డలు కూడా ప్రవర్తన బాగులేదు, కానీ మాకు నచ్చలేదు, నువ్వు ఎవరినో ఒక రాజును మాకు ఏర్పాటు చేయి, నువ్వు వృద్ధుడు అయిపోయావు గనుక నీ వెంటి వారు కాదు నీ కుమారులు అని ఆ సమూయేలుతో విజ్ఞాపన చేసుకునేటప్పుడు సమూయేలు దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేశాడు. దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేసేటప్పుడు దేవుడు అతని మాటను అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 1వ సమూయేలులో 9-8 వచనం నుంచి 15వ వచనం వరకు చదివితే నేను చెప్పిన మాటలన్నీ కూడా క్లియర్గా చక్కగా మీకు అర్థమవుతాయి. దయచేసి వినండి. లేచి కూర్చొని ఒక్కొక్క దేవుని మాటలకు ఎప్పుడు ఆటంకపరచకండి. ఎక్కడ కూర్చున్నాళ్ళు అక్కడ కూర్చొని చక్కగా వినండి. దేవుని వాక్యాన్ని డిస్టర్బెన్స్ అంటే ఆటంకపరిస్తే అది అందరూ కూడా వినలేరు కనుక చక్కగా విన్నటువంటి వారు వినండి. దేవుడు తప్పకుండా మీకు ఇప్పుడే జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ సౌలు ఎటువంటి పరిస్థితిలో రాజు ఎలాగయ్యాడంటే, అప్పుడు రాజును కోరుకుంటున్నటువంటి మరి ప్రజలను బట్టి సమూయేలు దేవునికి విజ్ఞాపన చేస్తే దేవుడే సౌలుని ఏర్పాటు చేశాడు. సమూయేలుకు చూపించాడు. అయ్యా ఇలా అంటున్నారు ప్రజలు అంటే ఓకే చేయి. కీసు కుమారుడు సౌలు ఎవరి కుమారుడు? కీసు కుమారుడు ఉన్నాడు. ఆయన్ని ప్రతిష్ఠింపజేయంటే గార్ధాబంలోకి పోతాయంటే గాడిదలు పోతాయి. తన తండ్రి కీసు ఆ గాడిదలు ఎత్తనమంటాడు. అది పెద్ద స్టోరీ, చాలాసార్లు నేను చెప్పడం జరిగింది, దాన్ని మీకు గుర్తుండదు. కానీ ఆ గాడిదలు ఎత్తగలేదు సరే కదా. అక్కడ సమూయేలు కొరకు అతను వెళ్ళాడు. ఆ సమూయేలు దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రవక్త దగ్గరికి వెళ్దామని అక్కడ పనివాడు అంటాడు. అంటే గాడిదలు ఎక్కడ దొరకలేదు కనుక
సౌలు ఆ పనివాడు తిరిగి 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 అలిసిపోయి ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి మనం వెళ్తే మనకు తెలిసిపోద్ది అని చెప్పేటప్పుడు మన దగ్గర ఏం డబ్బులు లేవు, అన్ని ఖర్చులు అయిపోయాయి అని చెప్పేటప్పుడు పనివాడు చెప్తాడు, నా దగ్గర ఫలానా కొంత వెండి ఉంది ఇచ్చేద్దాం పదా అనేసి వెళ్తారు. సమూయేలుని కలుస్తారు. సమూయేలుని కలిసేటప్పుడు సమూయేలుని అప్పుడు దేవుడు ఆయనకు కళ్ళు తెరిపించి ఈయనకి అభిషేకం చేయాలి అని చెప్తారు. చూడండి, సౌలు ద్వారా అభిషేకము సమూయేలు ద్వారా సౌలు అభికాసం పొందుకుంటాడు. అభిషేకం పొందుకున్నటువంటి 10వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. 10వ అధ్యాయము 1వ వచనంలో చక్కని మాట ఉంటుంది. 10వ అధ్యాయము సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలముతో అభిషేకించాను. దేవునికి స్తోత్రం. ఇదిగో నీకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రాజుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు పిలిచాడండి ఎవరిని? సౌలుని. ఎవరిని పిలిచాడు? దేవుడు సౌలుని పిలిచాడు. సౌలుని పిలిచి దేవుని ప్రజల కొరకు ఆయనను ఒక నాయకుడిగా, న్యాయాధిపతిగా, ఒక రాజుగా దేవుడు పిలిచి పెట్టాడు. అది చేశాడు సమూయేలు ద్వారా. సమూయేలు వెళ్ళి తైలపు బుట్టు పట్టుకొని అతనికి అభిషేకించినటువంటి విధానమును బట్టి సౌలుకి ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ కలుగుద్ది. ఆ రోజు నుంచి కూడా సౌలు ఇశ్రాయేలు ప్రజలకు, మరి చాలా స్టోరీ ఉందనుకోండి, ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజుగా నియమింపబడ్డాడు. రాజుగా నియమింపబడేటప్పుడు ఎప్పుడైతే దేవునికి మహిమకరముగా లేకపోయినా అతను దేవుడు మాత్రం ప్రేమిస్తున్నాడు కనుక అనేకమైనటువంటి శత్రువులు వచ్చినప్పటికీ కూడా దేవుని నామంలో శత్రువులందరినీ కూడా ఆయన నాశనం చేస్తున్నాడు. ఎందుకు? దేవుని యొక్క శక్తి గనక, దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు గనక అనేక మందిని ఆయన ఏం చేస్తాడండి? నాశనం చేస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. నాశనం చేసిన తర్వాత సౌలుకి ఉన్నటువంటి గుణం ఏంటంటే దేవుని పై సమస్త భారము వేయడు. సమూయేలు చెప్పినటువంటి విధంగా నడుస్తుంటాడు. సమూయేలు ప్రవక్త గనుక ఒకరోజు సమూయేలుతో మరి దేవుడు మాట్లాడతాడు. ఇదిగో సౌలుని ఫలానా రాజ్యం మీదకి అమాలేకీయులు ఉంటారు. అమాలేకీయులు 15వ అధ్యాయంలో మీరు చదువుకుంటూ వెళ్ళి ఉంటాయి. అమాలేకీయులు ఉంటారు, వారిని మాత్రము అంతా కూడా ధ్వంసం చేసేమని చెప్పు సౌలుతో. ఎన్నో విరోధముకు వచ్చినటువంటి అనేక సైన్యాన్ని దేవుని శక్తితో వాడిస్తాడు. వాడించినప్పుడు దేవుడు ఇతనికి ఛాన్స్ ఇస్తాడు. ఇదిగో సౌలుతో ఆ అమాలేకీయుల్ని అందరినీ కూడా ధ్వంసం చేయాలి అని చెప్పాడు. గనుక చెప్పాడు. అది 15వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. 15వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు చెప్పినటువంటి మాట కనబడుతుంది. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసి పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాడులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. గమనించారా? కారణం ఏంటండి? అమాలేకీయులందరినీ కూడా నిర్మూలన చేయమనడానికి కారణం మీకు అర్థమైతే కోటపల్లిలో ఉన్నటువంటి సంఘాన్ని అంతా కూడా పాడు చేసే అనడానికి అర్థం ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఏ దేశము, ఏ సంఘము దేవునికి భయపడదో అది దేవుడు ఉంచదు. అద్వైతముగా అమాలేకీయులు ఈ యొక్క అమ్మోనీయులు వీరు ఎవరి సంతతో తెలిసండి? లోతు యొక్క అక్రమము సంబంధము కలిగినటువంటి సంతతి. వాళ్ళు దేవునికి లోబడినటువంటి వారు, వారు ఇష్టానుసారముగా ప్రవర్తించినటువంటి వారు, వారి దృష్టే వారికి ఇది. కనుకనే అద్భుతమైనటువంటి గుర్రములు బలమయందు దేవుడు సంతోషించేవాడు కాదు, నరుల కాలువ సత్యందు ఆయన ఆనందించేవాడు కాదు. తన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికే ఆనందించేవాడై ఉన్నాడు దేవుడు. అటువంటి దేవుడిని విడిచిపెట్టి, భయభక్తులు విడిచిపెట్టి
ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవునికి విరోధంగా తిరుగుతున్నారు. కనుక నేను కీర్తనలో చెప్తాడు 4:4 ఇప్పుడు జరుగుతున్న తీయద్దులండి, భయము ఉండిరి, భక్తి కలిగి ఉండండి, పాపము చేయకండి అని ఉంటుంది అన్నమాట. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉండి మీరు ఏం చేయకూడదు, అటువంటి పాపాలు నేను చేస్తున్నాను. చేసినటువంటి వారిని దేవుని ఒక రాజుగా, దేవుడు ఏర్పరిచిన రాజుగా నువ్వు వెళ్ళు సౌలు అని సమయాలు చెప్పాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ నాశనం చేసి యవనులనేమి, పిల్లలనేమి, గర్భిణీ స్త్రీలనేమి, సమస్తం వారికి కలిగినటువంటి పశువులనేమి, గార్ధబొమ్మలనేమి సమస్తము కూడా నాశనం చేసి ఏది ఉంచొద్దు అని దేవుడు ఆజ్ఞ సమయానికి చెప్పేటప్పుడు సమయాలు వెళ్ళి సౌలుకి చెప్పాడు. సౌలుకి వెళ్తే సౌలు ఏం చేశాడో తెలుసండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దేవుడికి విరుద్ధముగా తిరిగాడు, లోక సంబంధమైనటువంటి వాటిగా ఉన్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశలు, లోక ఆశలు, లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా నమ్మకూడదు అని బైబిల్ ప్రబోధిస్తుంటే ఇతను ఆ లోకములో ఉన్నటువంటి లోకములో దేవుణ్ణి విడిచిపెట్టి ఆశించి దేవుని బిడ్డడే కానీ ఆ లోకములో ఉన్నవి ఆశించి అవి నాకు కావాలని దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమి కావాలా? అక్రమములు కావాలి, ఏమి కావాలా? దొంగతనాలు కావాలి అని ఆయన చేస్తున్నాడు. వెళ్ళి దేవుడు చెప్పినట్టు పని చేయలేదు, దేవుడు చెప్పినట్టు పని ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయలేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి మాటలు మనం చదువుకుంటున్నాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో 18వ వచనంలో ఉన్నటువంటి మాట చూస్తున్నాం. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి, బాగా వినాలి మాటలు, ఎవరినండి? పాపాత్ములైన, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కాదు, పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక, దేని మీదండి? దోపుడు మీద. యెహోవా మాటను వినకుండా దేని మీద ఆశపడ్డాడైనా? దోపుడు మీద. అమ్మా అందరికి చూడాలా, దేని మీద ఆశపడ్డాడైనా? దోపుడు మీద. ప్రియులారా గమనించండి, మనము దేవుని మీద ఆశపడాలి కానీ దోపుళ్ళ మీద దేని మీద ఆశపడకూడదు. కొందరు ఎక్కువ లోక సంబంధమైన వాటి కొరకే ఆశపడుతూ ఉంటారు. దేవుని బిడ్డల్లో ఉన్నాం కానీ దేవుని మీద ఆశపడినటువంటి, భయము కలిగి ఆశపడినటువంటి వారముగా ఉంటే దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు లింగమంతులో నేను ఒక పాఠం చెప్పాను, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా వాళ్ళు తొట్టెల్లరు. గనుక దేవుని యందు ఆశపడకుండా దోపుడు మీద, అంటే అతను పాపము మీద అక్కడ దోచుకోవడానికి ఆశపడ్డాడు, దేవుని తృణీకరించాడు. ఆయన దైవభక్తుడే, దేవుణ్ణి తృణీకరించాడు, దోపుడు మీద ఆశపడుతున్నాడు. ఆశపడినటువంటి విధానమును బట్టి మరి ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసిటివనెను. దేవుని దృష్టికి ఏం చేశాడండి? కీడు చేశాడు. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సౌలు పరిస్థితి మారిపోయింది. సౌలు పరిస్థితి మారిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసండి, మరలా దేవుడు ఆయనకి సహాయం చేయటం మానేశాడు. ఇక్కడ ఫిలిష్తీయులతో యుద్ధం జరిగింది. ఫిలిష్తీయులతో యుద్ధం జరిగేటప్పుడు సైన్యాలు, బహు భయంకరమైనటువంటి సైన్యాలు ఆయన దగ్గరికి రావటం జరిగింది. బహు సైన్యాలు ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసండి, సౌలు భయపడిపోతున్నాడు సైన్యాలు చూసి. ఇతను సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు. రాజుకే భయం వేస్తే సైన్యంకి అంతటా భయం వేదా? కనుక సైన్యము కూడా భయపడిపోతున్నారు. సైన్యం ఎందుకు భయపడిపోతున్నారు? భయపడిపోయినటువంటి విధానమును బట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సౌలు యొక్క చరిత్ర, సౌలు యొక్క గుణాలు, సౌలు యొక్క భావాలు, సౌలు యొక్క నడతలు వివరిస్తే మనకి ఇంత అంత చాలా సమయం. కనుక నేను సింపుల్గా చెప్పి విడిచిపెట్టబోతున్నాను. అందరూ కూడా దయచేసి నా మాట కాదు, దేవుని మాటకు విలువిచ్చి భయం కలిగి నా పక్క చూడండి, చూసి మాటలు వినండి. దేవునికి స్తోత్రం. దీన్ని ఆశీర్వాదములు పొందుకోండి, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదములు పొందుకోండి. లైవ్లో చూసినటువంటి
గొల్యాతుని ఎదిరించడానికి భయపడిపోతున్నారు. మీరు ఒక్కలే రండి, నేను ఫిలిష్తీయుల తరపున నేను ఒక్కడనే వస్తాను, మీలో ఉన్నటువంటి వాడు నన్ను వాడించిస్తే వీళ్ళందరూ మీకు లోబడిపోతారు, లేదంటే మిమ్మల్ని వాడించాను అనుకోండి అలా. ఈ చూస్తే బాగా ఎంత ఎత్తు ఉన్నాడు అనుకోండి, అడారు ఏదో గేద అంటారు కదా, అంత పెద్ద ఎత్తులో ఉన్నాడు. ఎవరో కూడా భయపడిపోతున్నారు. సౌలు భయపడిపోతున్నాడు. ఎందుకు భయపడిపోతున్నాడు? అతనిలో దేవుడు లేడు. అతనిలో దేవుడు లేడు. మీరు ప్లీజ్ గమనించండి, దేవుడు అతనిలో లేడు. ఎందుకంటే దేవుని క్రమమును పాటించలేదు, దేవుడికి విరుద్ధంగా తీశాడు. దైవత్వంలో నడరా బాబు అంటే లోకంలో నడిచాడు కనుక అతనిలో దేవుని ప్రేమ లేదు. ఈలోపు తండ్రి అయినటువంటి ఎస్ఐ దావీదును, నాయన అన్నలు యుద్ధంకి వెళ్ళారు, వాళ్ళు మూర్చిపోతారేమో, ఈ ఆహారం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాయని పంపించేటప్పుడు గొర్రెలు విడిచిపెట్టి దావీదు పరిగెత్తి యుద్ధంలోకి వస్తాడు. వచ్చేసేటప్పుడు అక్కడ గొలియాతు తారుగా వాగ్దానాలు పెట్టారు. మనం నేర్చుకున్నాం కదా, చాలా మంది తెలుసు కదా. తెలుసా తెలియదా పాఠం? ఎంతమందికి తెలియదు? చేతులు ఎత్తగలరా? తెలియలేదు, అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. కనుక గొలియాతు ఆయన పలికినటువంటి డాంబికమైనటువంటి మాటలు అందరూ జడిసిపోతున్నారు. దావీదు విన్నాడు. దావీదు విని అన్నలు గద్దిస్తారు. ఎందుకురా నువ్వు ఇక్కడ ఉంటున్నావు, పోరా అని చెప్పేటప్పుడు కూడా అతను కథలు ఆలకిస్తాడు. ఆయన మాటలు ఆలకించేటప్పుడు అతనికి దావీదుకి ఎక్కడ లేని కోపం వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు ఎంత వయసు తెలిసిండారు? 16 సంవత్సరములు ఈడు కలిగినటువంటి వాడు. ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, స్త్రీలకి పురుషులకి చెందినటువంటి మాట. ఆయన వయసు ఎంత? దావీది 16 సంవత్సరముల మాట. ఈ 16 సంవత్సరముల వయసు కలిగినటువంటి వాడికి ఎక్కడ లేని పౌరుషం వచ్చింది. కానీ ఆ రాజుకి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమాత్రమూ లేదు. వాళ్ళందరూ దేవుని ప్రజలే. అప్పుడు దావీదు అంటాడు, వాడితో నేను వెళ్తాను. ఈ సున్నితి లేని ఫిలిష్తీయుడు దేవుని ప్రజలను ఎదిరించడానికి ఆపాటివాడు అని రాజు దగ్గరికి వెళ్ళి నేను వెళ్తాను అంటాడు. నువ్వు చిన్నోడు, నువ్వు ఎలా వెళ్తావు? నీకున్నటువంటి సత్వమేంటి? వాడు చూస్తే కండలు తిరిగి ఉన్నాడు. చచ్చాడు. వాడు కండలు తిరిగి ఉన్నప్పటికీ కూడా దేవుని బలము నాలో ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని బలము నాలో ఉంది. నాలో దేవుని బలం ఉంది కనుక సింహాన్ని 2 ముక్కలు చేసేసాను, ఎలుగుబంటిని 2 ముక్కలు చేసేసాను. వీడు ఏమాత్రం ప్రియులారా గమనించండి. ఇంకా ముందుకెళ్తే చాలా లేట్ అవుతుంది, కానీ ముందు దేవుడు అతనికి ఒక సూచన చూపించాడు. అతనిలో దేవుని సత్తు ఉంది అని నిరూపించడానికి సింహాన్ని చీరేశాడు. తన మీదకి వచ్చిన సింహాన్ని, తర్వాత ఇంకే దేన్ని చీరాడు? ఎలుగుబంటిని కూడా చీరేశాడు. అటువంటి బలము దేవుని నాలో ఉందయ్యా అని చెప్పి అప్పటికీ కూడా సౌలుకి చలనం లేదు. ఎందుకు? సౌలు లోకస్తుడు, కళ్ళు కామరములైపోయి ఉన్నారు. అందరూ ఎవరు కూడా దేవుని యొక్క భయం లేదు కనుక వారందరికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యం చాలటం లేదు. దేవుని కుమారుడిగా 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి దావీదు ఆయన నేను వెళ్తానంటే రాజుగారు సరే నువ్వు వెళ్ళు అని చెప్పి యుద్ధకు కావాల్సిన కిరీటము, కత్తులు, అవేవో డాళ్ళు అన్ని తల్లించేటప్పుడు ఇవన్నీ నాకు అక్కర్లేదని విసిరేస్తాడు. ఇవన్నీ అక్కర్లేదు, నాకు డాంబికం అక్కర్లేదు, నాకు దేవుని డాంబికమే కావాలి. నాకు దేవునికి స్తోత్రం. దేవుని యొక్క డాంబికంతో నేను గెలుస్తాను. నేను దేవుని యొక్క కుమారుడిని అనిపించుకుంటాను. దేవుని యొక్క శక్తి, దేవుడు శక్తిమంతుడు, దేవుడు బలమైనటువంటి వాడు, దేవుడు అటువంటి దేవుడు కాదు అని ఆయన దగ్గర ప్రగల్భాలు చేసి గొప్ప భరోసా ఇచ్చేటప్పుడు రాజుకి చలనం రావాలా లేదా చెప్పండి? ఎందుకు రాదు? ఎంత చెప్పినా ఆయనకి మైండ్లో లోకం ఉంది కానీ ఇది లేదు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ దేవుని దగ్గర దేవుని మాటలనే తృణీకరించాడు. కనుక ఆయనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు యొక్క శక్తి తెలియటం లేదు. దావీదు మొత్తానికి వెళ్ళి అన్ని పారేసి, నాకు లోక డాంబికం వద్దు, మీరు కత్తులు వేసుకొని అన్ని ఉన్నారు కానీ నాకు అక్కర్లేదు. ఎస్తేరు ఏం చేసిందండి? లోకమైనటువంటి సంబంధమైనటువంటి ఆ అలంకరణ నాకు అక్కర్లే. ఏ అలంకరణ కావాలా? పరిశుద్ధత అలంకరణ కావాలి. పరిశుద్ధత అలంకరణ కావాలి. నగలు బొగలు అన్ని పెట్టుకుని అందరూ వెళ్ళారు. కానీ ఈవిడ ఏడు చేసింది? అన్ని తీసి పారేసింది. సింగల్గా వెళ్ళింది. సింగల్గా వెళ్ళేటప్పుడు దేవుని యొక్క వెలుగు ఆవిడలో ఉంది. దేవునికి స్తోత్రం. ఆ వెలుగుని చూసి రాజు ఆకర్షించాడు. అదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదుని
దావీదు యొక్క ఆకర్షణీయమైనటువంటి దేవుని బలం ఉంది కనుక నేను వెళ్తాను, నాకు ఏవక్కర్లేదు అని చెప్పి అతను గౌగ వెళ్ళి 5 రాళ్ళు ఏరుకొని సంచులో వేసుకొని తన దగ్గర ఏటుంది వడిస అంటే తాడు, ఆ తాడులో ఒక రాయి వేసుకొని రా కమాన్ అంటే అక్కడ గొయ్యాత అయితే ఆశ్చర్యం పడిపోతున్నాడు. ఇదేటి ఎంత కొద్దు ఉన్నాడు, వీడు నన్ను రమ్మంటున్నాడు ఏంటి, రే రారా అయితే నువ్వు కర్ర పట్టుకొని వస్తుంది, నన్ను కుక్కను అనుకున్నావా, నన్ను కొడతావు. దేవుని బిడ్డ కర్ర పట్టుకొని ఒడిసి పట్టుకొని ఏది పట్టుకున్నా సరే దేవుని బిడ్డ, నువ్వు కుక్కవరా రా కమాన్ ఇలా పట్టుకొని వెళ్ళిపోస్తాను అంటున్నాడు. దావీదైతే నువ్వు కమాన్ నిన్ను ఒక్క దెబ్బలో చంపుతాను అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? దేవుని యొక్క శక్తి ఉన్నది. చివరికి వడిసిని ఇసిరి ఆయన ఏం చేశాడు? కొట్టాడు. ఎక్కడ కొట్టాడు? ఎక్కడ తగిలిందమ్మ దెబ్బ? నుదిటి మీద తగిలింది, బోర్ల పడిపోతే ఇక ఆ రాళ్ళతోనే కొట్టుకొని దగ్గరికి వెళ్ళాడు. ఆయన యొక్క పీకను ఆయన కత్తి తీసి ఆయన పీకను తగినగలిగేశాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ఏ శత్రువులు ఉండొచ్చు, ఏ బాధలు ఉండొచ్చు, కానీ దేవుని కలిగి నువ్వు ఉండేటప్పుడు ఎటువంటిదైనా సరే నువ్వు దాన్ని జయిస్తావు. నీకు దేవుడు విజయం వేస్తాడు కానీ అపజయం ఇవ్వడు. ఇంకొక సంగతి మీకు చెప్తాను, అక్రమానికి మాత్రం విజయం ఇవ్వడు. దేవుని క్రమమును పాటించినటువంటి వారికి లోకాన్ని జయిస్తారు. దేవునికి స్తోత్రం. లోకాన్ని ఈజీగా జయిస్తారు కనుక ఆయన జయించాడు. జయించినటువంటి విధానమును బట్టి సౌలు అతను మెచ్చుకోవాలా లేదా చెప్పండి. దావీదు గొలియాతుని జయించాడు, అందరూ పారిపోయారు శత్రువులు. మరి అక్కడ ఉన్నటువంటి రాజు సౌలు దావీదుని మెచ్చుకోవాలా అసహించుకోవాలా? అసహించుకున్నాడు. ఆయన చేసినటువంటి మహాబలక్రమమైనటువంటి కార్యక్రమాల కొరకు ప్రజలందరూ కూడా 1,000 మందిని సౌలు నరికాడు, ఉచిదే. 10,000 మందిని దావీదు ఓడించాడు అంటున్నారు. మొత్తం దావీదే ఓడించాడు. దావీదు దేవుని యొక్క శక్తి అతనిలో ప్రకాశిస్తుంది కనుక ఆయన ఇటువంటి పరిస్థితుల్లో కూడా గంభీరమైనటువంటి దేవుని బలముతో ఉన్నాడు. అటువంటి వాడిని సౌలు విరోధపరిచి ఆయన్ని చంపాలని చూశాడు. ఆయన మంచి మీద అక్కడ ఉండేటప్పుడు ఆయన మీద బల్లెం విసిరాడు. ఆయన తప్పించుకున్నాడు. సౌలుకి లోబడే ఉన్నాడు దావీదు. రాజు కదా అని లోబడే ఉన్నాడు. ఆయనకి గెలిచినంతకు కిరీటం తగిలించాడు, ఏటేటో చేశాడు, కానీ పగ మాత్రం విడిచిపెట్టలే సౌలు పగ మాత్రం విడిచిపెట్టలే. ఎవరి మీద? దావీదు మీద. పగ మాత్రం విడిచిపెట్టలే. ఏదో గౌరవించినట్టు చూస్తున్నాడు, ఏదో చేసినట్టు చూస్తున్నాడు, కానీ పగ మాత్రం ఉంది. ఎలాంటి వారు లేరంటారా? కొంతమంది మంచి వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ కూడా ఉండదు కానీ కొంతమందికే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని బలం. అప్పుడు రండి ఎక్కడికి, సౌలుకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరు ఏం పేరో తెలుసండి? యోనాతాను. ఇప్పుడు చదివాం మనం, పాప చదివారు. ఆ కుమారుడి పేరు ఏం పేరు? యోనాతాను ఇవన్నీ చూస్తున్నాడండి. ఇవన్నీ గమనించినటువంటి యోనాతాను, ఎంతమంది దేవుని ప్రజలమై ఉన్నాము, అతను ఉన్నాడు యుద్ధంలో, రాజు కొడుకును. సౌలు కొడుకు యోనాతాను, అతను ఉన్నాడు యుద్ధంలో. ఇంతమంది ఉన్నాము, ఇటువంటి చిన్న కుర్రవాడు, ఈ కుర్రవాడైనటువంటి ఈ బాలుడు అతన్ని దడదడలాడించాడని అతనికి మాత్రము ఎక్కువ ప్రాణ స్నేహము కలిగినటువంటి ప్రేమ కలిగింది. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, స్నేహాల్లో రకాలు ఉన్నాయి. స్నేహాల్లో అనేక రకాలు ఉన్నాయి. ఆ స్నేహాలు విడిచిపోతూ ఉంటాయి. చాలా మంది మరే మన స్నేహితుడురా, ఎంత స్నేహితుడురా అనేసి ఎంతో చేస్తారు, కొన్ని దినాలు విడిచిపోతారు. నాకు అలాగే బోళ్ళు మంది స్నేహితులు, నేను వరంగల్లో, కరీంనగర్లో, తర్వాత ఉన్నటువంటి కాకినాడలో ఎంతమందో రౌడీల స్నేహితులు ఉండోళ్ళు, ఇంకా రకరకాలైనటువంటి స్నేహితులు ఉండోళ్ళు, నా దగ్గరికి వచ్చి తినోళ్ళు, నేను దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ మర్చిపోయారు. కానీ ఆ స్నేహాలు వేరు. కానీ ప్రాణ స్నేహం అనేది చాలా శ్రేష్టమైనది. అది ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. ప్రాణ స్నేహితులుగా ఇద్దరు ఏకీభవించారు. అక్కడ యోనాతాను ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి దావీదు మీద పగబెట్టినటువంటి వాడై దావీదుని చంపదలుచుకుంటున్నాడు, ఎన్నో ప్రయత్నించాడు తన కుమారుడైనటువంటి యోనాతాను. నాన్న అతను మనకు మేలు చేశాడు కానీ కీడు చేయలేదు కదా,
అని చెప్పినప్పటికీ కూడా అతను గుణం పోలే. ఎందుకంటే చెడు గుణం. అదేదో అంటారు కదండి, ఆ చెడు గుణం మాత్రం విడిచిపెట్టడం చాలా కష్టం. కనుక అటువంటి పరిస్థితులు యోనాతాను ఎంతో గద్దించినప్పటికీ కూడా తండ్రి మారే ప్రసక్తి లేదు. కనుకనే అతను ఆశ విడిచిపెట్టాడు. సౌలు రాజు, యోనాతాను రాజు యొక్క కొడుకు. సౌలు తర్వాత ఎవరికి చెందాలి అది వారసత్వం? యోనాతాను కొడుకు చెందాలా లేదా? ముగ్గుల్లో చూస్తే చెప్పరేటి? రాజు తర్వాత రాజు కొడుకే కదా అభిషేకం, అవునా కాదా? దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకోవాలంటావా లేదంటావా? రాజు తర్వాత రాజు కుమారుడు దాన్ని అభిషేకం పొందుకోవాలి. అప్పటికి యోనాతాను గమనించి యవనుడైనప్పటికీ కూడా బాలుడైనటువంటి దావీదుని ప్రేమించి దావీదుని పిలిచి ఏమిచ్చాడో తెలుసండి. ఇప్పుడు చూద్దాం. దావీదుని పిలిచి 4వ వచనం చూద్దాం. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టుని తీసి దావీదునికి ఇచ్చాను. దేవునికి స్తోత్రం. గమనించారా? ఇది రాజారకు నాకు ఉండదు, మా నాన్న పరిస్థితి బాగులేదు గనుక ఈ రాజారికి ఎవరికి చెందుద్ది? దేవుడు దావీదుని ఎన్నుకుంటాడు, దావీదుకే ఇస్తాడు అని ఇక్కడ ఎన్ని ఇచ్చాడండి? 1 దుప్పటి ఆయన మీద వేశాడు, 2వది కత్తి, 3వది విల్లు, 4వది నడికొట్టు. ఈ 4 విషయాలు త్వరగా చెప్పి ముగించేస్తాను. 4 విషయాలు ఎంత చెప్తాడో అనుకోకండి, త్వరగా చెప్పి ముగించబోతున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మీద వేసినటువంటి దుప్పటి అభిషేకమునకు గుర్తు. దేవునికి స్తోత్రం. ఏలియా ప్రవక్త సోలిపోతాడు. ఎందుకు సోలిపోతాడు తెలుసండి? ఒక్కడే నిలబడతాడు, భక్తులందరూ పారిపోతారు. దేవుని తరపున ఒక్కడే నిలబడినటువంటి ఆ ఏలియా ఇసుకుపోతాడు. దేవా నన్ను తీసుకెళ్ళిపో అంటాడు. అదేంటి అలా భయపడిపోతున్నారా, నేనున్నాను కదా అని చెప్పినప్పటికీ కూడా ఆయన సోలిపోయినటువంటి విధానమును బట్టి ఏలియా తర్వాత ఎవరండి ప్రవక్తగా ఎంచుకుంటాడు? ఎలీషా. వెరీ గుడ్, మంచి గుర్తుందమ్మా నీకు. దేవునికి స్తోత్రం. దేవుని నుండి దీవించిన గాక అందరూ చెప్పాలి ఈ మాట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు అందరూ హృదయంలో భద్రపరుచుకుంటూ మీకు ఆశీర్వాదాలే కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఉండదు. కనుక ఏలియా తర్వాత ఎలీషాను దేవుడు ఏర్పరచమంటాడు. ఎలీషాకు కొన్ని ఎకరాల భూమి ఉంది. 12 అరకలు అంటే 12 ఏళ్ళతో దున్నుతుంటారు. ఆ సమయంలో ఏలియా వెళ్తాడు. ఏలియా వెళ్ళి ఏం చేస్తాడు తెలిసింది? తన మీద ఉన్నటువంటి దుప్పటిని ఎలీషా మీద వేస్తాడు. అంటే ఏలియా తర్వాత ఎలీషాను అభిషేకించుకుంటాడు. ఇక్కడ చూడండి, 1వ రాజులు 19వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట చక్కగా ఉంటుంది. ఏలియా అత్తడి నుండి పోయిన తర్వాత అతనికి సాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్లు చేత దుక్కు దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా. దేవునికి స్తోత్రం. అభిషేకించాడు, ఎలీషాను అభిషేకించాడు. అదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోనాతాను ఎవరిని అభిషేకించాడు? మర్చిపోయారా? దావీదును అభిషేకించాడు. గట్టి చెప్పండి అందరూ, ఎవరిని? దావీదును అభిషేకించాడు. అలాగే నన్ను దేవుడు అభిషేకించాలంటే దేవునికి మహిమకరముగా మనం జీవించడము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. కనుక ఇక్కడ అభిషేకమునకు గుర్తు దుప్పటి. 2వది ఏంటండి? కత్తి కదా. 2వది ఏంటి? కత్తి. కత్తి దేనికి గుర్తు తెలుసండి? రాజరికమునకు గుర్తు. దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గం.
గనుక ఆ రాజరికమునకు దేవుని యొక్క శక్తి మహా గొప్పది. ఇక్కడ మరి దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు. మరి ఇక్కడ మనము చూసినట్లయితే మూడవది విల్లు. ఈ విల్లు దేనికి గుర్తు తెలుసండి? విజయమునకు గుర్తు. దేవునికి స్తోత్రం. యోనాతాను కలిగినటువంటి ఆ సమస్తము కూడా రాజరికము దావీదుకి అప్పచెప్తున్నాడు. గనుక విల్లు అద్భుతమైనటువంటి గుర్తు. ఆ విల్లుని ఎటువంటి విజయానికి గుర్తు. గనుక అక్కడ ఆ విల్లుని మరి దావీదుకి ఇస్తాడు. దావీదుకి విల్లుని ఇచ్చిన తర్వాత మరి నాలుగవదిగా చూసినట్లయితే నడికట్టు. నాలుగవది ఏంటి? నడికట్టు. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎవరు? యోనాతాను. తన్ను తాను తగ్గించుకొని దావీదును హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. తన్ను తాను తగ్గించుకున్నాడు. నాకు ఇక ఛాన్స్ లేదు. ప్రాణ స్నేహితుడి యొక్క స్వభావం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. నాకు ఇక అక్కర్లేదు, మా తండ్రి సరి అయినటువంటి వాడు కాదు, నాకు రాజరికం రాదు, ఇది అని ముందే దావీదుని యోనాతాను అభిషేకించాడు. నడికట్టు అంటే తన్ను తాను తగ్గించుకోవడం. యేసు ప్రభు వారు యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభు వారు ఏం చేస్తారో తెలుసండి? తను శిష్యులకు నడికట్టు కట్టి కాళ్ళు కడుగుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో తాను ఈ లోకము విడిచి పరలోకానికి వెళ్ళవలసినటువంటి గడియ వచ్చినని ఆయన తెలుసుకొని శిష్యులందరినీ కూర్చోబెట్టి తన తువాలు తీసి నడికట్టు కట్టుకొని శిష్యుల పాదాలన్నీ కడిగి ఆ నడికట్టుతో చూపిస్తాడు. దేవుడు తను తాను తగ్గించుకున్నాడా లేదా? అదే విధముగా యోనాతాను కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు. తన్ను తాను తగ్గించుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి విజయమునకు గుర్తుగా విల్లు, విజయమునకు గుర్తు. మరి కీర్తనాకారుడు చెప్తున్నాడు. కీర్తనాకారుడు 46లో 9వ వచనం మనం చదువుతున్నాం. ఇప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరిచివాడు, బల్లెమును నడుపువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. కనుక అటువంటి పరిస్థితిలో కూడా దేవుడు నడికట్టును మరి ఏం చేస్తాడంటే ఆయన యేసు ప్రభు వారు ఎటువంటి విధముగా నడికట్టు కట్టి శిష్యుల దగ్గర లోబడినటువంటి విధానముగా యోనాతాను కూడా తనకున్నటువంటి ఆ నడికట్టును ఏం చేశాడంటే తనకు దావీదుకి ఇచ్చేశాడు. దావీదుకి ఆ నడికట్టును ఇచ్చేశాడు. ప్రియులారా గమనించండి, మన జీవితాలు ఎన్నో అద్భుతమైనటువంటి జీవితాలను మనము కొనసాగించుకోవలసినటువంటి అవసరత ఉంది. ఇక్కడ మనము బైబిల్లో ఎప్పుడు చదువుతున్న చదవదులండి, మీకు అందరూ తెలిసిందే. లోకాసు వార్త 14:13లో చూస్తే తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడినటువంటి వాడు తగ్గింపబడు. కనుక ఇక్కడ యోనాతాను తను తాను తగ్గించుకొని దావీదుని హెచ్చరించాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధంగా యేసు కూడా తన నడికొట్టు అంటే అతను తగ్గించుకొని శిష్యులను హెచ్చించాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. సువార్తను వినినటువంటి వారందరూ, నమ్మి బాప్తిసము పొందినటువంటి వారందరూ కూడా రక్షించబడతారు, నమ్మలేనటువంటి వారందరూ కూడా శిక్షింపబడతారు. ఈరోజు దేవుని మాటను మనం వింటున్నామంటే నమ్మినటువంటి వారందరూ కూడా ఇప్పుడు రక్షించబడబోతున్నారు. దేవునికి స్తోత్రం. మరి అందరికి శిక్షలు రావద్దండి, అందరూ రక్షించబడాలని నేను హెచ్చరిస్తున్నాను. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 8:12లో యేసు ప్రభు చెప్పినటువంటి మాట. యోహాను సువార్త 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి స్త్రీ గాని పురుషుడు గాని నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ మరి చూద్దాం. 2 పేతురు 1:19లో చూసినట్లయితే 2 పేతురు 1:19లో చూసినట్లయితే నేను చదువుతానండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో
ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వాక్యము వెలిగిచ్చు దీపమై ఉన్నది. దేవునికి స్తోత్రం. చీకటిలో వెలిగిచ్చు దీపమై ఉన్నది అంటే మనము చీకటిలో ఉండేటప్పుడు మనకు వెలిగించినది దేవుని మాటలే. దేవుని మాటలతో మనము పరిశుభ్రత పరచాల, దేవుని మాటలతో మనము వెలిగింపబడాల, దేవుని మాటలతో మనకు ఆరోగ్యం కలగాల. దేవుని మాటలలో శక్తి ఉంది, ఆ శక్తితో మనము అద్భుతముగా ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనకున్నటువంటి దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యమించిన ఎలా మీకు మేలు, దాని యందు లక్ష్యమించిన ఎలా మీకు మేలు. చివరి మాట తీయమ్మ, యాకోబు 4:14 మనం చదువుకున్నట్లయితే ఇక్కడ మనము జీవితాలు దేవుని మాటలతో మనం వెలిగింపబడుతూ దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి. మన దేవుడు వెలుగై ఉన్నాడు, మన దేవుడు వెలుగై ఉన్నాడు. కనుక మనము ఎలా ఉండాలండి? చీకటిగా ఉండాలా? వెలుగై ఉండాలా? దేవునికి స్తోత్రం. చివరి మాట చెప్పింది నేను ముగించబోతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రేపేమి సంభవించును మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయినటువంటి వారమే ఆవిరి వంటి వారం మనం. గనుక మనము దేవునిలో ప్రకాశించాలి, దేవునిలో వెలిగింపబడాలి, దేవునికి మనము లోబడినటువంటి బిడ్డలుగా క్రైస్తవులుగా జీవించాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. సమయం చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాల స్తోత్రాల ప్రభా, ఇదిగోనైనా మా ప్రియులందరినీ కూడా ఆశీర్వదించండి. లైవ్ లో ఎంతమంది చూశారో ప్రభా, వారి కుటుంబాలన్నిటినీ కూడా ఆశీర్వదించండి. ఎటువంటి అపవాది కలక లేకుండా ప్రతి కుటుంబాలను కూడా దీవించండి. ఇదిగో మా ప్రియులందరినీ కూడా నీ వెలుగులో ప్రకాశింపజేసి మీరే ఘనత పొందుకోమని ఈ మాటలు హృదయంలో భద్రపరుచుకొని మేము సౌలు జీవితం జీవితం దావీదు జీవితంలో మేము ప్రవేశిస్తామని, అన్ని విజయాలను ఇస్తామని తెలుసుకుంటూ నీలో జీవించడానికి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన పాదముల దగ్గర చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి వాళ్ళరా, మరి తర్వాత మనకు బారసాల ప్రార్థన ఉంది. ఇక్కడి నుంచి అలా వెళ్ళిపోతాం. బారసాల ప్రార్థన కూడా హాజరు